హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనం రీసెంట్గానే ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అయితే చూసాము. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఎస్ఎస్సిలో. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 18 to 25 ఇయర్స్ కొన్ని పోస్టులకి, 18 to 27 ఇయర్స్ కొన్ని పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇలాంటి పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోలో చేశాను. ఎవరైతే చూడలేదో ఆ వీడియో మీరు అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. డైరెక్ట్గానే వెళ్ళి మీరు చూడొచ్చు. ప్లేలిస్ట్ కూడా ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ ప్లేలిస్ట్ సపరేట్గా ఉంటుంది. అందులో మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు. ఎవరు అప్లై చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, అప్లై చేసినాక ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని చూడండి. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం చూస్తామంటే ఇందులో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఏంటి, ఆ పోస్ట్ మీకు జాబ్ వస్తే, అంటే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కదా, అందులో ఏమేమి పనులు ఉంటాయి, ఆ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, ఎంత శాలరీ వస్తుంది, ఎంత జీతం వస్తుంది, దాంట్లో బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, దాని తర్వాత ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయా, ఉంటే ఎలా ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఒకసారి క్లియర్గా అయితే 1 by 1 మనము చూడడానికి ట్రై చేద్దాం. సో డెఫినెట్గా ఒక ఐడియా అయితే వస్తుంది. వెళ్ళే ముందు ఇందులో ఏమేమి జాబ్స్ ఉంటాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. నౌ సో దీనికి వెళ్ళే ముందు మీరు బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే ఎనీ సెంట్రల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ రెగ్యులర్గా కూడా చేస్తూ ఉంటాం. ఈ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన స్టూడెంట్స్కి అప్డేట్ చేస్తూనే ఉంటాం రెగ్యులర్ బేసిస్లో. దాంతోపాటు మీరు ఎగ్జామ్ కావాల్సిన ప్రిపరేషన్కి కావాల్సిన అన్ని కూడా ఆన్లైన్ కోచింగ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. లైవ్ రికార్డెడ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్స్, ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తాం. మన యాప్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. దీని ద్వారా మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా మీకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలి అనన్నా, లేదంటే ఫ్రీ కంటెంట్ కావాలన్నా, డైలీ ఫ్రీ టెస్టులు రాయాలన్నా కూడా మన అంజూస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. డెఫినెట్గా అక్కడ కూడా మీకు మంచి కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూడండి. ఇందులో ఉండే వేరియస్ పోస్టులు ఏమేమి ఉంటాయి: కేర్ టేకర్, క్లీనర్, గార్డెనర్, గేట్ కీపర్, హెల్పర్, హౌస్ కీపింగ్ స్టాఫ్, జిమ్మేదార్, లైబ్రరీ క్లర్క్ అండ్ మెస్ హెల్పర్, ఆఫీస్ హెల్పర్, ఆపరేటర్, ఫ్యూన్, స్టోర్ కీపర్, స్వీపర్, దీస్ కైండ్ ఆఫ్ వాచ్మెన్, దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఇందులో మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు క్లియర్ చేస్తే ఈ పోస్టులు మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఇది బేసిక్ వర్క్. ఈ వర్క్స్ అన్నీ కూడా చాలా చాలా ప్రెస్టీజియస్, వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్లో ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్లో మీరు ఒకసారి చూసుకుంటే వీటిల్లో మీ యొక్క జాబ్ అయితే ఉంటుంది. సెంట్రల్ సెక్రటరియట్లో ఉంటుంది, లేదంటే ఇక్కడ ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో కానీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో కానీ, పిఐబిస్లో కానీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, కాగ్లో కానీ, ద లేబర్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ, ఇలాంటివి చూడండి. మంచి మంచి మినిస్ట్రీస్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీ యొక్క పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇందులో మీకు వచ్చే శాలరీ, ద బేసిక్ పే చూసుకున్న మీకు ఇక్కడ 18 to 22,000 అనేది మీ బేసిక్ పే అయితే ఉంటుంది. సిటీని బట్టి వేరీ అవుతుంటుంది. డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ శాలరీస్ అయితే ఉంటాయి, బట్ అది మీకు వేరీ అవుతుంటుంది. సో ఇన్ హ్యాండ్ శాలరీ తీసుకున్నాం కూడా మీకు అప్రాక్సిమేట్గా అప్ టు 20,000 వరకు అయితే రావడానికి అవకాశం ఉంది. దాంట్లో అలవెన్సెస్ కూడా చాలా అలవెన్సెస్ ఉంటుంది. హెచ్ఆర్ఏ, డిఏటిఏ ఇట్లాంటి కైండ్ ఆఫ్ అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి, ఇవన్నీ కూడా మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. రైట్. సో వీటన్నిటితో పాటు మీకు ఇన్ హ్యాండ్ శాలరీ ఈ విధంగా డిఫరెంట్ సిటీస్ని బట్టి మీకు అప్రాక్సిమేట్గా 16 to 20,000 మధ్యలో మీ చేతిలో అయితే ఉంటుంది. ఇది బేసిక్ శాలరీ, ఈ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు. మీ ఇంక్రిమెంట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి ఒకసారి ఇక్కడ చూసుకుంటే, ద ప్రమోషన్స్, ఫస్ట్ ప్రమోషన్స్ 3 years సర్వీస్ అయితే ఉండాలి. అందులో మీకు ఇంక్రిమెంట్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ సెకండ్ ప్రమోషను మళ్ళీ 3 years సర్వీసు, తర్వాత థర్డ్ ప్రమోషను 5 years సర్వీస్ చేసుకుంటే ఇలా మీకు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ అయితే డెఫినెట్గా వస్తూనే ఉంటాయి. రైట్. ఇక్కడ ఫైనల్ ప్రమోషన్స్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అప్ టు 5,400 ఇంక్రిమెంట్తో పాటు మీకు ప్రమోషన్స్ అయితే కంపల్సరీ ఇందులో ఉంటాయి. అందులో మీకు ఈ వచ్చే బెనిఫిట్స్ ఇక్కడ చూడండి. పెన్షన్ ప్లాన్ ఉంటుంది ఇందులో. ఇందులో బెనిఫిట్స్, మళ్ళీ రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ కూడా మీకు ఇందులో డెఫినెట్గా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, పిఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇందులో అయితే అవైలబుల్గా ఉంటాయి. రైట్. తర్వాత హెల్త్ కేర్ ప్రివిలేజెస్ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ జరుగుతుంది. ఇవన్నీ మీకు అడిషనల్ బెనిఫిట్స్ శాలరీస్తో పాటు. క్లియర్. సో
ఒక్కసారి ఈ పోస్ట్కి సంబంధించిన డిఫరెంట్ రోల్స్ ఏముంటాయో ఇంతకుముందు నేను చూపించాను ఏమేమి పోస్టులు అనేది. ఇక్కడ అందులో మీకు ఇచ్చిన పోస్ట్ను బట్టి మీ యొక్క వర్క్ కొంచెం రోల్స్ అయితే మారుతూ ఉంటాయి. బట్ మీకు వచ్చిన పోస్ట్ను బట్టి అక్కడ రికార్డ్స్ మెయింటెనెన్స్కి సంబంధించిన వర్క్ అయితే మీకు అక్కడ ఉండడం జరుగుతుంది ఒకవేళ ఆఫీస్ లోపల జాబ్ అయితే. తర్వాత జనరల్ క్లీనింగ్ టైప్ ఆఫ్ వర్క్స్ అయితే ఇక్కడ క్లీన్లీనెస్కి సంబంధించిన పెట్టుకోవడము, నీట్గా పెట్టుకోవడానికి సంబంధించిన వర్క్స్. క్యారింగ్ ఫైల్స్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ఫైల్స్ వేరే వేరే పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో అక్కడిక్కడ మార్చడానికి ఫైల్స్, ఆ పర్టికులర్ కమిషన్ వాళ్ళ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో అక్కడ నుంచి దాని నుంచి ఇంకో బిల్డింగ్ ఇట్లాంటి ఏవైతే ఫైల్స్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయో దానికి సంబంధించిన వర్క్, రైట్. ఆ మినిస్ట్రీస్లో మేజర్ ఎక్కడెక్కడైతే పంపించాలో అవన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఫైల్స్ హ్యాండ్లింగ్ అండ్ ఫోటో కాపీయింగ్ చేయడం, స్కానింగ్ చేయడం, ఫ్యాక్స్ చేయడం, పేపర్ వర్క్స్ అన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ రైట్ నాన్ క్లరికల్ వర్క్ అంతా కూడా మీకు చేయాల్సి ఉంటుంది. అంటే జనరల్గా మనకు సిహెచ్ఎస్ఎల్ తర్వాత క్యాడర్ కాబట్టి వాళ్ళ కింద ఏమైతే వర్క్స్, పేపర్ వర్క్స్, ఫైల్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయో అవి చేయాల్సి ఉంటుంది, రైట్. జనరల్గా అసిస్టింగ్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ ఆఫీస్ రెగ్యులర్ వర్క్స్లో మీరు చేయాల్సి ఉంటుంది. సో డెలివరీ రిలేటెడ్ వర్క్స్, రైట్. వాచ్మెన్ అండ్ వార్డ్ డ్యూటీస్ అయితే మీకు ఇందులో ఉంటుంది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అండ్ రూమ్స్, దానికి సంబంధించిన క్లీనింగ్ రూమ్స్ కానీ, ఈ డస్ట్ క్లీనింగ్ కానీ ఇవన్నీ చూసుకోవాలి చూడండి. క్లీనింగ్ ఆఫ్ బిల్డింగ్, దీస్ కైండ్ ఆఫ్ వర్క్స్. ఆ తర్వాత రైట్ డ్రైవింగ్, ఇలాంటి మిస్లీనియస్ వర్క్స్ అన్నీ కూడా, క్లరికల్ క్యాడర్ వర్క్స్ అన్నీ కూడా మీకు ఇందులో అయితే అవైలబుల్గా ఇందులో చేయాల్సి ఉంటుంది. క్లియర్. సో అడ్మినిస్ట్రేటివ్ సపోర్టింగ్ దాంట్లో మీకు వస్తే మాత్రం అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ ఇంక్లూడింగ్ మెయింటైనింగ్ ఫైల్స్, రికార్డ్స్, డేటా ఎంట్రీ, ఇవన్నీ ఒక కేటగిరీకి సంబంధించిన పోస్టులు. అది అడ్మినిస్ట్రేషన్లో మీకు వస్తే. తర్వాత వర్క్ స్పేస్ మెయింటెనెన్స్కి సంబంధించి వస్తే సో క్లీనింగ్ కానీ, డస్టింగ్ కానీ, ఈ మెయింటెనెన్స్ టైప్ ఆఫ్ వర్క్స్ అన్నీ కూడా ఒక కేటగిరీలో ఉంటాయి. మీకు ఏ కేటగిరీలో వస్తుందో దాన్ని బట్టి. సో డిస్పాచ్ అండ్ డెలివరీ దాంట్లో వస్తే మీకు ఏవైనా ఫైల్స్ ఇవన్నీ డిస్పాచ్ డెలివరీ చేయడం దాంట్లో ఉంటుంది. అదే సెక్యూరిటీ విజిలెన్స్ దాంట్లో వస్తే డెఫినెట్గా వాచ్మెన్ కైండ్ ఆఫ్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ అది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత అసిస్టెంట్ కింద మీటింగ్స్ అండ్ ద ఈవెంట్స్. సో వాళ్ళకు హెల్ప్ చేయడం, వాళ్ళకి కావాల్సినవన్నీ ఆర్గనైజ్గా పెట్టడము, ఫైల్స్ కానీ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టడము, అక్కడ టేబుల్స్ కానీ అవన్నీ క్లీన్ చేసి అక్కడ అన్ని రెడీ పెట్టడం, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఇన్ని రకాల కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీలో మీకు పోస్ట్ వస్తుందని బట్టి ఆ వర్క్ అయితే డివైడ్ ఉంటుంది. ఇది జనరల్గా ఇందులో ఉండే జాబ్ రెగ్యులర్ వర్క్. క్లియర్. తర్వాత ఈ ప్రమోషన్స్లో మీరు ఇంతకుముందు చూపించినట్టుకు ఈ ఇంక్రిమెంట్స్ అయితే మనకు డెఫినెట్గా ఏ విధంగా ఉంటాయి చూడండి. సో రెగ్యులర్ శాలరీ యాజ్ పర్ ద 7th CPC ప్రకారం అయితే వస్తూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ అయితే రెగ్యులర్గా అయితే ఉంటాయి. దాంతోపాటు అలవెన్సెస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. క్లియర్. తర్వాత ద డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, మీరు స్కిల్ డెవలప్మెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ హ్యావ్ అ స్కోప్ ఫర్ ద ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్కు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ద డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి లేదంటే ఏదైనా పర్టికులర్ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుని ఉంటే మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకొని ఇంటర్నల్ ప్రమోషన్స్కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ ప్రమోషన్స్లో చూడండి, ద ఆర్ ప్రమోటెడ్ every 3 to 6 years based on the vacancy in their department. ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఎవ్రీ 3 to 6 years మధ్యలో మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ డిపెండ్స్ ఆన్ వేకెన్సీస్ని బట్టి అయితే ఉంటుంది, రైట్. ప్రమోట్ అప్ టు 5400 గ్రేడ్ పే దాకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అది నేను చూపించాను కదా. అంటే ఫస్ట్ 3 ప్రమోషన్స్ తర్వాత ఫైనల్ ప్రమోషన్ 4th ప్రమోషన్ అయితే ఉంటుంది. సో 4 times మీరు ప్రమోట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ డిపార్ట్మెంట్ టెస్ట్ రాసుకొని వెళ్ళొచ్చు. 3 yearsకి ఒకసారి మీకు రెగ్యులర్ ప్రమోషన్స్ అయితే ఉంటాయి. అక్కడ ఉన్న వేకెన్సీస్ని బట్టి, అక్కడ అవైలబిలిటీని బట్టి. సో ఇవి రెగ్యులర్గా ఇందులో ఉండే ప్రమోషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ పర్టికులర్ వీడియోలో క్లియర్గా ఏమేం పోస్టులు ఉంటాయి, అక్కడ వర్క్ ఏముంటుంది, సాలరీ ఏముంటుంది, మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అలవెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా చూసాము. ఈ పర్టికులర్ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయడానికి మన అంజూస్ అకాడమీలో లక్ష్య SSC 2024 MTS అండ్ హవల్దార్ ఆన్లైన్ లైవ్ ఇంటరాక్టివ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ మీకు 8th July నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లో మీకు ఈ అన్ని సబ్జెక్టులు వెరీ బేసిక్ నుంచి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కావాల్సిన కంటెంట్ అంతా కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ బ్యాచ్లో మీకు లైవ్ రికార్డెడ్ క్లాసెస్ 1 year వ్యాలిడిటీ తోటి అవ్వడం జరుగుతుంది. అదే ఇందులో మాక్ టెస్ట్లు ఉంటాయి. 500 పైన MTS మాక్ టెస్ట్లు ఉంటాయి, ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. డైలీ మంత్లీ కరెంట్ అఫైర్స్ మనం ఇస్తాము. అదేవిధంగా PDF మెటీరియల్స్, ఈ బుక్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. డైలీ సబ్జెక్ట్ వైజ్ క్విజెస్ కూడా ఈ బ్యాచ్లో మనం ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఈ బ్యాచ్లో ఎన్రోల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మన అంజూస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో స్టోర్ సెక్షన్లోకి వెళ్ళి కోర్సెస్లో ఈ SSC MTS అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఆ బ్యాచ్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. లేదంటే మీరు వెబ్సైట్లో కూడా anjusacademy.com వెబ్సైట్కి విజిట్ చేసి కూడా బ్యాచ్ డీటెయిల్స్ చూసి ఎన్రోల్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా, ఫర్దర్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలన్నా కూడా ఇప్పుడైతే మీకు 25% ఆఫ్ ఉంటుంది. ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా మంచి డిస్కౌంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. టైం వేస్ట్ చేసుకోకండి. మనకు 4 to 5 months టైం ఉంది. సింగిల్ ఎగ్జామ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ పక్కా క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. 8,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఫోకస్డ్గా ప్రిపరేషన్ చేస్తే, కన్సిస్టెంట్గా ఈ 4 months ప్రిపేర్ అయితే, ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వి, ఇదే బ్యాచ్ కాకుండా ఏ బ్యాచ్లో జాయిన్ అయినా ఫస్ట్ మీరు కాన్సెప్ట్ క్లారిటీ, ఈ 4 సబ్జెక్టు బేసిక్స్ అన్నీ నేర్చుకొని తర్వాత చేయాల్సింది ఒకటే, లాస్ట్ 5-10 years పేపర్స్ తీయండి, సాల్వ్ చేస్తూనే ఉండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండి, దాంతోపాటు కొన్ని మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి ఎగ్జామ్ క్రాక్ చేసేంత వరకు. ఇది చేసి సరిపోతుంది, ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే మీరు 5-10 years పేపర్స్ తీసుకోండి, ఆల్వేస్ ఎస్ఎస్సిలో వచ్చే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, పేపర్స్ అన్నీ కూడా కొంతవరకు సిమిలర్గానే వస్తూ ఉంటాయి. అవి మీరు ప్రిపేర్ అవ్వగలిగితే బేసిక్ కాన్సెప్ట్స్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్ పేపర్స్ ఇవి చేస్తే చాలు ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. సో దానికోసం ఈ బ్యాచ్ 100% బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం చాలా యూజ్ అవుతుంది. దాంతోపాటు 500 మాక్ టెస్ట్లు ఉంటాయి, డైలీ క్విజెస్ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్. గైస్ ఇది యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ బ్యాచ్ చాలా యూజ్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.